ఎవ్రీవన్. ఈ రోజుకి ఇంట్రెస్టింగ్ డ్రామాని చూసేద్దామా? డ్రామా స్టార్టింగ్‌లోనే మనం ఫీమేల్ లీడ్ సూజీని చూస్తాం. తను రీబర్న్ అయి నోవెల్‌లోకి వస్తుంది. అలాగే తనకు అర్థమవుతూ ఉంటుంది. ఈరోజు తను మ్యారేజ్ చేసుకునే పర్సన్ తన సిస్టర్ అయిన వేరే అమ్మాయితో రొమాన్స్ చేస్తూ ఉంటాడు. సో తనేమో బెడ్ కింద సైలెంట్‌గా కూర్చొని ఎలాంటి సౌండ్ చేయదు. అప్పుడే నోవెల్ యొక్క సౌండ్ సిస్టమ్ చెప్తూ ఉంటుంది. చూడు, నీ హస్బెండ్ నిన్ను చీట్ చేస్తున్నాడు కదా! సో నువ్వు రెడ్ హ్యాండెడ్‌గా అతన్ని పట్టుకోవాలి అంటే సూజీ ఏమో లేదు లేదు నాకు చాలా సిగ్గు అని అంటూ ఉంటుంది. నేను ముందుకు రాలేను అనగానే సిస్టర్ చెప్తూ ఉంటుంది. నువ్వు అలా ఎందుకున్నావు? ఈ నోవెల్‌లోని ఫీమేల్ క్యారెక్టర్ చాలా స్ట్రాంగ్. నువ్వు ఒకవేళ ఇలానే ఉంటే నీ మిషన్ ఎలా కంప్లీట్ చేస్తావు? నువ్వు నీ రియల్ వరల్డ్‌కి వెళ్ళాలనుకోవట్లేదా అంటే, లేదు, నేను నా రియల్ వరల్డ్‌లో ఎంత బ్యాడ్ లైఫ్‌ని లీడ్ చేశాను. అలాగే చాలా దారుణంగా చనిపోయాను. నేను ఇక్కడే ఉంటాను అని అంటుంది. అప్పుడే సిస్టమ్ అంటుంది. చూడు, ఒకవేళ నేను చెప్పిన వర్క్ చేయలేదనుకో, నేను నీకు పనిష్మెంట్ ఇస్తాను అనగానే తనేమో సైలెంట్‌గా ఉంటుంది. సో ఇమ్మీడియేట్‌గా సిస్టమ్ ఏమో సూజీకి ఎలక్ట్రిక్ షాక్ ఇవ్వగానే తనేమో గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది. బెడ్ అంతా షేక్ చేయగానే వాళ్ళ పైనున్న బెడ్ మీద ఉన్న వాళ్ళేమో కింద దయ్యం వచ్చిందన్నట్టు సడన్‌గా అక్కడి నుంచి పరిగెట్టుకుంటూ డోర్ ఓపెన్ చేయగానే అప్పుడే సూజీ యొక్క డాడీ అలాగే రోజీ వాళ్ళ మమ్మీ డాడీ ఏమో లిన్ని తిడుతూ ఉంటారు. నువ్వు తన ప్లేస్‌లో నువ్వేం చేస్తున్నావు? అది కూడా నీ బ్రదర్ ఇళ్ళతో అని అంటూ ఉంటారు. అలాగే వాళ్ళ డాడీ ఏమో తనని కొట్టి నువ్వు ఇలా చేయడం కరెక్ట్ కాదు, నీ సిస్టర్‌ని ఇబ్బంది పెట్టడం అని అంటాడు. వాళ్ళ స్టెప్ మామ్ ఏమో లోపలికి వెళ్ళి సూజీని బెడ్ నుంచి బయటికి తీసుకొస్తుంది. సిస్టర్ చెప్తూ ఉంటుంది. చూడు, ఇప్పుడు వాళ్ళిద్దరి ముందట నువ్వు నీ కాబోయే హస్బెండ్ చీట్ చేస్తున్నాడని చెప్పాలి అనగానే సూజీ ఏమో లేదు, నేను చెప్పలేను అంటే, ఒకవేళ నువ్వు చెప్పలేదనుకో నేను నీకు మళ్ళీ ఎలక్ట్రిక్ షాక్ ఇస్తాను అంటే, ఎలక్ట్రిక్ షాక్ బదులు నన్ను చంపేసేయని భయపడుకుంటూ పరిగెట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉంటే వాళ్ళ ఫ్యామిలీ అంతా తన వెనకాలే వస్తూ ఉంటారు. సో తనేమో సడన్గా కింద పడబోయేసరికి అప్పుడే మన డ్రామాలోని మెయిన్ లీడ్ షెన్ తనని పట్టుకుంటాడు. అలా ఒకరినొకరు చూసుకుంటారు. తను అనుకుంటూ ఉంటుంది, ఇతను నాకు కాబోయే ఫియాన్సీ యొక్క అంకుల్ కదా అని అనుకుంటుంది. అలాగే షెన్ ఏమో వాళ్ళ ఫ్యామిలీని అంతా ఒకే దగ్గర కూర్చోబెట్టి ఇప్పుడు చెప్పండి ఏం జరిగింది అని అంటాడు. అప్పుడే సూజీ యొక్క పెళ్ళికొడుకు షెన్తో అంటూ ఉంటాడు, అంకుల్, నేను మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నాను. సూజీ అనుకొని వాళ్ళ సిస్టర్తో నైట్ స్పెండ్ చేశాను అనగాని వాళ్ళ సిస్టర్ లిన్ ఏదో చెప్పబోతూ ఉంటే ఇమ్మీడియట్గా షెన్ తనని కూడా మోకాళ్ళ మీద కూర్చోబెడతాడు. లిన్ వాళ్ళ మమ్మీ అంటుంది, సరే వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఇష్టపడుతున్నారు కాబట్టి సూజీ నువ్వు వాళ్ళకి బ్లెస్సింగ్స్ ఇవ్వు అనగానే తనేమో ఓకే అన్నట్టు ఎక్స్ప్రెషన్ ఇవ్వబోతూ ఉంటే సిస్టర్ చెప్తూ ఉంటుంది, నువ్వు ఓకే చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నువ్వు ఈ ఫ్యామిలీలో ఎవరినైనా మ్యారేజ్ చేసుకోవాలి. అప్పుడైతేనే నువ్వు స్ట్రాంగ్ ఉమెన్ అవుతావు. ఒక మంచి బిజినెస్ని స్టార్ట్ చేయగలుగుతావు. సో నువ్వు వాళ్ళకి మ్యారేజ్కి రిజెక్ట్ చేయాలి. నిన్నే మ్యారేజ్ చేసుకునేలా చేయాలి. లేకపోతే నేను కరెంట్ షాక్ ఇస్తాను అనగానే తనేమో ఏడుస్తూ ఉంటుంది కరెంట్ షాక్ అనగానే. సో అప్పుడే షెన్ అడుగుతూ ఉంటాడు, నీకేం కావాలి అంటే, లేదు, నేను మీ ఫ్యామిలీలో మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాను అంటే, నువ్వు ఎవరిని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నావు అని షెన్ అడుగుతాడు. నేను నిన్నే మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాను అనగాని తన ఎక్స్ ఫియాన్సీ అనుకుంటూ ఉంటాడు. ఇప్పుడు అయింది తిన పని అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడే తను అంటాడు, నువ్వెందుకు నన్ను మ్యారేజ్ చేసుకోవాలనుకున్నావు అంటే, నువ్వు చాలా హ్యాండ్సమ్గా ఉన్నావు, అలాగే ఇంత పెద్ద ఫ్యామిలీకి హెడ్వి. సో నేను మ్యారేజ్ చేసుకోవడం నాకు చాలా హ్యాపీ అనగానే సో షెన్ కూడా సరే నేను మ్యారేజ్ చేసుకుంటాను అనగానే వాళ్ళ ఫ్యామిలీ అంతా షాక్ అవుతారు. ఏంటి షెన్ ఒప్పుకున్నాడు అని. సో నేను మ్యారేజ్ చేసుకోవడానికి నీకోసం డౌరీ అలాగే నేనే స్వయంగా వస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. నైట్ ఏమో వాళ్ళ స్టెప్ మామ్ వాళ్ళ హస్బెండ్తో చెప్తూ ఉంటుంది, వావ్, చూడు, వీ ఫ్యామిలీలోకి మన ఇద్దరు పిల్లలు అదే ఫ్యామిలీలో మ్యారేజ్ చేసుకోబోతున్నారు అని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే సూజీ ఏమో రూమ్ బయట ఉంటుంది. అప్పుడే సిస్టర్ చెప్తూ ఉంటుంది, నువ్వు వెళ్ళి నీ డౌరీని అడుగు, ఎందుకంటే వాళ్ళు నీకు ఈ విషయంలోనైనా న్యాయం చేస్తారు అంటే తను అంటూ ఉంటుంది, లేదు లేదు అని భయపడుతూ ఉంటుంది. ఎందుకంటే తను చాలా ఇన్నోసెంట్ అమ్మాయి కాబట్టి కానీ సిస్టమ్ అంటుంది, ఒకవేళ నువ్వు అలా చేయకపోతే నీకు నేను ఎలక్ట్రిక్ షాక్ ఇస్తాను అనగానే తను ఇమీడియట్గా రూమ్కి వెళ్తుంది. కానీ వాళ్ళ పేరెంట్స్ పడుకోవడం చూసి భయపడి అలానే వెళ్ళబోతూ ఉంటే సిస్టమ్ ఏమో ఏంటి నేను చెప్పిన వర్క్ చేయలేదా అని ఎలక్ట్రిక్ షాక్ ఇస్తుంది. సో ఇమీడియట్గా వాళ్ళ డాడీ ఏమో తనని చూసి అలా ఊగుతూ ఉంటే మేబీ తనకి దెయ్యం పట్టింది కావచ్చు అని తన డౌరీ కోసమే వచ్చింది అని నెక్స్ట్ డే ఇమ్మీడియట్గా తనకి డౌరీ ఇస్తూ ఉంటారు. సో లిన్నీ మారుస్తూ ఉంటుంది. సో ఈ డౌరీ నాకు కావాలి అని సూజీ దగ్గర గుంజుకోపోతూ ఉంటే వాళ్ళ డాడీ ఏమో
అది ఓన్లీ సూజికి మాత్రమే చెందుతుంది అని చెప్తాడు. సో, స్టెప్ సిస్టర్ లిన్నేమో అంటూ ఉంటుంది, చూడు ఆ కొంచెం అమౌంట్‌ని నువ్వు ఎంజాయ్ చెయ్యి. నాకిప్పుడు బీ ఫ్యామిలీ నుంచి ఎంత పెద్ద బ్రైడ్ ప్రైజ్ వస్తుందో అని అంటుంది. అప్పుడే బీ ఫ్యామిలీ నుంచి షెన్నీ ఏమో చాలా బ్రైడ్ ప్రైజ్‌ని పంపిస్తాడు. కార్స్ అలాగే జ్యువెలరీ, బట్టలు ఇవన్నీ. సో, లిన్ అంటూ ఉంటుంది, చూడు నా కోసం బీ ఫ్యామిలీ నుంచి ఎంత పెద్ద గిఫ్ట్స్ వచ్చాయో బ్రైడ్ ప్రైజ్. నువ్వు ఆ చిన్న అమౌంట్‌ని పట్టుకొని ఓవర్ యాక్టింగ్ చేస్తున్నావని ఆ అమౌంట్‌ని టచ్ చేయబోతూ ఉంటుంది. అప్పుడే షెన్ యొక్క బాడీగార్డ్ అంటాడు, ఇవి నువ్వు టచ్ చేయాల్సిన అవసరం లేదు. ఇది మా బాస్ యొక్క యంగ్ లేడీ మిస్ సూజీ కోసం అనగానే తనేమో షాక్ అవుతుంది. ఏంటి సూజీ కోసమా అంటే, అవును మిస్టర్ షెన్ ఈ జ్యువెలరీ అంతా పంపించాడు. అలాగే ఈ బ్రైడ్ ప్రైజ్ అంతా పంపించాడు అని సూజీని కూడా, మ్యామ్ మీరు మాతో పాటు షెన్ యొక్క హౌస్‌కి రండి అనగానే తనేమో వెళ్ళిపోతూ ఉంటుంది. వాళ్ళందరూ షాక్ అవుతారు. అలాగే తనేమో షెన్ వాళ్ళ హౌస్‌కి వెళ్ళగానే అక్కడ తన ఎక్స్ ఫియాన్సీ జోనేమో పనిష్మెంట్ ఇస్తూ ఉంటుంది మేట్స్, అలాగే కొడుతూ ఉంటుంది. అప్పుడే షెన్ వచ్చి అంటూ ఉంటాడు, చూడు అతను మా ఫ్యామిలీ యొక్క రూల్‌ని క్రాస్ చేశాడు. అందుకే అతనికి పనిష్మెంట్ ఇస్తున్నాం అనగానే తనేమో అలాగే తనకి ఫ్యామిలీ యొక్క రూల్స్ చెప్తూ ఉంటే తను అంటూ ఉంటుంది, వామ్మో ఇంత స్ట్రాంగ్స్ ఉన్నాయేంటి మీ ఫ్యామిలీ యొక్క రూల్స్ అంటే, లేదు అతనికి అంతగా పనిష్మెంట్ ఇవ్వకపోదును, కానీ ఇప్పుడు నువ్వు నాకు కాబోయే ఫియాన్సీ కాబట్టి మేబీ ఫ్యూచర్‌లో నిన్ను ఎప్పుడైనా బుల్ చేయకుండా ముందే తనని భయపెట్టిస్తున్నాను అని షైన్ అంటాడు. సో, అలాగే తనేమో స్టడీ రూమ్‌లో బుక్ చదువుతూ ఉంటాడు. సూజీ ఏమో నార్మల్‌గా కూర్చొని చాయ్ తాగుతూ బోరింగ్‌గా చూస్తూ ఉంటే, సరే నీకు ఒకవేళ బోర్ అనిపిస్తే నువ్వు బయటికి వెళ్ళి వాకింగ్ చేయొచ్చు అనగానే, సరే అని తనేమో నేను వాకింగ్‌కి వెళ్తున్నానని కిందికి రాగానే తన స్టెప్ సిస్టర్ ఏమో జోని బాగా దెబ్బలు తగిలాయి కాబట్టి కేరింగ్‌గా చూసుకుంటూ ఉంటుంది. అలాగే లిన్ తన దగ్గరికి వచ్చి, చూడు నీ చేతిలో ఉన్న మిల్క్ టీ నీకేమో అవసరం అని తన బాయ్ ఫ్రెండ్‌కి ఇస్తుంది. అలాగే నీ వల్లనే ఇదంతా నా బాయ్ ఫ్రెండ్‌కి దెబ్బలు తగిలాయని చెప్తూ ఉంటుంది. ఏమో చూడు ఇప్పుడు నువ్వు ఎలాగైనా నీ ఎక్స్ ఫియాన్సీకి బుద్ధి చెప్పాలి. నేను మ్యారేజ్ చేసుకున్నందుకు రిగ్రెట్ అవుతున్నానని అనిపియాలి. లేకపోతే నేను నీకు కరెంట్ షాక్ ఇస్తాను అనగానే పాపం సూజీ ఏమో భయపడుతూ ఇమ్మీడియేట్‌గా ఆ జో దగ్గరికి వెళ్ళి తన దెబ్బ తగిలిన హ్యాండ్‌ని గట్టిగా పట్టుకొని, నువ్వు నన్ను మ్యారేజ్ చేసుకున్నందుకు రిగ్రెట్ అవుతున్నావా లేదా అని అంటూ ఉంటుంది. పాపం అతను ఆ పెయిన్ తట్టుకోలేక, అవును రిగ్రెట్ అవుతున్నాను అని చెప్తాడు. అలాగే తన హ్యాండ్ వదిలేయగానే, నిన్ను మ్యారేజ్ చేసుకుందే మంచిదైంది. నువ్వెంత బ్యాడ్ వుమెన్‌వి, అసలు ఇలా ఎవరైనా బిహేవ్ చేస్తారా అని అంటూ ఉంటాడు. అప్పుడే సూజీ అంటుంది, సరే మీరు మాట్లాడడం అయిపోతే నా మిల్క్ టీ మనీ ఇవ్వండి అనగానే అప్పుడే జో అంటాడు, ఏంటి నువ్వు అసలు ఎంత బ్యాడ్ పర్సన్‌వి, చూడు నీకు కనీసం మేనర్స్ కూడా లేదు, నువ్వు ఈ రిచ్ ఫ్యామిలీకి డిజర్వే కాదు అని చెప్తూ ఉంటాడు. సో, అందుకే నేను నీ సిస్టర్‌ని మ్యారేజ్ చేసుకున్నాను అని జో అంటాడు. అప్పుడే సిస్టమ్ అంటుంది, చూడు నీ పర్సనాలిటీకి నువ్వు అతనితో గొడవ పడాలి అని తనని లేదా నేను నీకు కరెంట్ షాక్ ఇస్తాను అని భయపెడుతూ ఉంటుంది. సో, అలాగే నేను నెంబర్స్ కౌంట్ చేస్తున్నాను, నువ్వు ఇమ్మీడియేట్‌గా అతన్ని అటాక్ చేయు అనగానే తనేమో జోని ఫుల్‌గా తిడుతూ ఉంటే అతనికి చాలా కోపం వచ్చి ఇమ్మీడియేట్‌గా తన మీద అరుస్తూ కొట్టబోతూ ఉంటాడు. అప్పుడే అక్కడికి షెన్ వచ్చి తన భుజం మీద చేసి గట్టిగా కిందికి పట్టుకుంటాడు. అలాగే అడుగుతూ ఉంటాడు, ఏంటి నీకిచ్చిన పనిష్మెంట్ సరిపోలేదా? ఇంకా నువ్వు తనని బుల్ చేస్తున్నావు అంటే, జో ఏమో ఏంటి నేను నిన్ను బుల్ చేశానా చెప్పు అని సూజీని అడుగుతాడు. అప్పుడు సూజీ అంటుంది, అవును నువ్వు నన్ను ఇబ్బంది పెట్టావు. అలాగే నా మిల్క్ టీ మనీ కూడా ఇవ్వలేదు అని చెప్తుంది. అప్పుడే షెన్‌కి చాలా కోపం వచ్చి, నువ్వు మళ్ళీ ఫ్యామిలీ యొక్క పనిష్మెంట్ తీసుకోవడానికి వెళ్ళు అంటే అతనేమో వెళ్తూ ఉంటాడు. లిన్ ఏమో తనని పట్టుకొని, మీ అంకుల్ చెప్పినంత మాత్రాన నువ్వు పనిష్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఏముంది అంటే, చూడు నువ్వు సైలెంట్‌గా ఉండు, నీకు తెలియదు మా అంకుల్ ఎంత స్ట్రాంగో అని భయపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలాగే సూజీ ఏమో ఫుడ్ తింటూ ఉంటారు. అప్పుడే సూజీ అడుగుతుంది, నువ్వు నన్ను మ్యారేజ్ చేసుకోవడానికి ఎందుకు ఒప్పుకున్నావు అంటే అంటాడు, చూడు నాకు ఎవరైనా బాధపడుతూ డల్‌గా ఉండడం అస్సలు నచ్చదు. అలాగే మెయిన్‌గా నువ్వు చాలా ఇన్నోసెంట్ అలాగే కైండ్ హార్టెడ్ పర్సనే కదా, నువ్వు ఇంకా డల్‌గా ఉంటే నాకు అస్సలు నచ్చదు. అందుకే నేను ఒప్పుకున్నాను అనగానే తనేమో తన గురించి అలా పొగడ్తలు విని చాలా హ్యాపీగా ఫుడ్ తింటూ ఉంటుంది. నెక్స్ట్ సీన్‌లో ఏమో సూజీ ఆఫీస్‌లో ఉంటుంది. వర్క్ చేస్తూ ఉంటే అప్పుడే తన దగ్గరికి మేనేజర్ వచ్చి, చూడు ఈ డిజైన్స్ అస్సలు బాలేదు, నువ్వు ఉన్న డిజైన్స్ ఒక్కటి కూడా సెట్ అవ్వట్లేదు, నేను నిన్ను ఆఫీస్‌లో నుంచి తీసేస్తాను అనగానే, లాస్ట్ టైం మీరే చెప్పారు కదా డిజైన్స్ చాలా బాగున్నాయని, మరి ఇప్పుడెందుకు ఇలా మాట్లాడుతున్నారు అంటే, ఏంటి నేను చెప్పానా అనగానే రికార్డ్ వినిపిస్తుంది. మేనేజర్ ఏమో, ఏంటి నువ్వు సీక్రెట్‌గా రికార్డ్ కూడా చేస్తున్నావా, ఇది బ్యాడ్ మేనర్స్ కదా, సో నేను నిన్ను జాబ్‌లో నుంచి తీపిస్తున్నాను అని అంటూ ఉంటాడు. అప్పుడే సిస్టమ్ తనకి చెప్తూ ఉంటుంది, చూడు అతను కావాలని నీ మీద రాంగ్ అలిగేషన్ వేసి నిన్ను జాబ్‌లో నుంచి ఫైర్ చేయాలనుకుంటున్నాడు, నువ్వు ఇప్పుడు అతనితో గొడవ పడాలి, అతను నీకు సారీ చెప్పేలా చేయాలి అని అంటూ ఉంటే తను అంటూ ఉంటుంది ల్యాబ్ బుక్ ఓపెన్ చేసి, చూడు లా వైస్‌గా ఎంప్లాయీస్‌ని అలా ఫైర్ చేయకూడదు, అలాగే ఇంకోసారి మీరు నన్ను
ఎలిగేషన్స్ వేస్తే బాగోదు. నాకు సారీ చెప్పండి. కంపెనీ నుంచి ఫైర్ చేపిస్తాను అంటే తను అంటూ ఉంటాడు, ఏంటి నువ్వేమైనా ప్రెసిడెంట్, చైర్మన్ యొక్క కూతురు అనుకుంటున్నావా? ఆర్డర్ వేస్తున్నావా అని నవ్వుతూ ఉంటాడు. అప్పుడే అక్కడికి చైర్మన్ యొక్క అసిస్టెంట్ వస్తాడు. అసిస్టెంట్ రాగానే మేనేజర్ ఏమో నవ్వుతూ ఓవర్ యాక్టింగ్ చేస్తూ, చూడు ఈ అమ్మాయి ఏం ఆలోచిస్తుంది, తనను తను యంగ్ లేడీ అనుకుంటుందా, తను తను నన్ను జాబ్లో నుంచి తీసేస్తుందంట అనగానే అసిస్టెంట్ ఏమో నిజంగానే సూజిని చూసి, యంగ్ లేడీ మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు అని అంటాడు. సో అది వినగానే మేనేజర్ ఏమో షాక్ అవుతాడు. అప్పుడే సూజీ అంటుంది, నేను చెప్పాను కదా సారీ చెప్తే వదిలేస్తానని, ఇప్పుడు నువ్వే వదిలేసుకున్నావు అనగానే సెక్యూరిటీ గార్డ్స్ ఏమో తనని బయటికి పంపించేస్తారు. పంపబోతూ ఉంటే, మ్యామ్ లిన్ మీరు చెప్పడం వల్లనే ఇలా చేశాను కదా, ప్లీజ్ మీరు నన్ను పడండి అంటే తనని ఇమీడియట్గా బయటికి తీసుకెళ్ళండి అని లిన్ అంటుంది. నెక్స్ట్ సీన్లో లిన్ కోసం కనీసం కార్ కూడా పంపలేదని లిన్ బాధపడుతూ ఉంటుంది. అప్పుడే గార్డ్స్ చెప్తూ ఉంటారు, మ్యామ్ మీ మ్యారేజ్ అలాగే జూ మ్యారేజ్ ఇద్దరిది అనుకోకుండా అవుతుంది కదా, అది కూడా అన్ఎక్స్పెక్టెడ్ మ్యాటర్స్లో కదా, సో అందుకే మీ మ్యారేజ్ని లో ప్రొఫైల్లో ఉంచాలి అని మిస్టర్ షెన్ ఆర్డర్ వేశాడు అని చెప్తాడు. అలాగే సూజీకేమో మంచిగా కార్ రెడీ చేసి ఒక బెంజ్ కార్ని పంపిస్తారు. సో అది చూసి లిన్ అంటూ ఉంటుంది, మమ్మీ చూసావా అంటే నువ్వు ఇమ్మీడియట్గా తనని పుష్ చేయని, కానీ లిన్ ఏమో తనని పుష్ చేస్తుంది. సో సూజీ ఏమో పడబోతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి షైన్ వచ్చి తనని పట్టుకొని అంటూ ఉంటాడు, చూడు నేను చెప్పాను కదా నీకు వెడ్డింగ్ డే రోజు నేనే నీ దగ్గరికి వచ్చి నేను తీసుకెళ్తానని అనగానే తనేమో గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. అలాగే తనని వెతుకొని అలానే తీసుకెళ్తూ ఉంటే వాళ్ళ స్టెప్ మామ్ అలాగే లిన్ ఏమో చూస్తూ ఉంటారు. లిన్ అంటుంది, ఇప్పుడు తిని మ్యారేజ్ చేసుకుంది కదా వీ ఫ్యామిలీ ఒక పర్సన్ని, తిను నన్ను తన కాళ్ళ కింద ఉంచుకుంటుందే ఏంటి, తన ఆర్డర్స్ పాస్ చేస్తుందా నా మీద అంటే అంత సీన్ లేదు, అదో ఎడ్డి పిల్ల, అది మనం చెప్తే వింటుంది కానీ మనకి ఎదురు చెప్పేంత ధైర్యం అస్సలు లేదు. అలాగే షెన్ తనని జస్ట్ మ్యారేజ్ చేసుకుంది, అతను ఇంకా అన్మ్యారీడ్ ఉన్నాడు కాబట్టి లోకానికి చూపించడానికి మాత్రమే మ్యారేజ్ చేసుకున్నాడు అని వాళ్ళ స్టెప్ మామ్ చెప్తుంది. ఇక్కడేమో ఫ్యామిలీలో మిస్టర్ షెన్ అలాగే సూజీకి లిన్ అలాగే జూ సర్వ్ చేస్తూ ఉంటారు టీ. ఎందుకంటే మిస్టర్ షెన్ ఫ్యామిలీ యొక్క హెడ్, అలాగే జూకి అంకుల్ కాబట్టి. సో సూజీ కూడా ఆంటీ అవుతుంది అని. కానీ అప్పుడే సిస్టర్ చెప్తూ ఉంటుంది, చూడు మీ స్టెప్ సిస్టర్ నీ మీద ఆ వేడి వేడి ఛాయ్ని పోయాలనుకుంటుంది, సో నువ్వు ఎలా సేవ్ అవుతావో ఆలోచించుకో అనగాని తనేమో భయపడుతూ ఉంటుంది. అప్పుడే తనేమో కావాలని ఛాయ్ని పడబోయేసరికి ఫ్యూజన్ ఏమో తన ప్లేట్తో తనని పక్కకు నెట్టేస్తాడు. అలాగే నువ్వు అంటూ ఉంటాడు, ఏంటి నువ్వు పెద్దవాళ్ళకి డిస్రెస్పెక్ట్ ఇవ్వడానికి ఈ ఫ్యామిలీకి వచ్చావా అని చెప్పి అంటూ ఉంటే జో అంటాడు, నేను చెప్పాను కదా మా అంకుల్ పెట్టుకోవద్దని అని అంటూ ఉంటాడు. అప్పుడే షెన్ అంటాడు, నువ్వు తన హస్బెండ్ కాబట్టి నువ్వే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలని అక్కడి నుంచి సూజీని తీసుకొని వెళ్ళిపోతాడు. అప్పుడే తను అంటూ ఉంటాడు, అప్పుడే లిన్ అంటుంది, మనం కూడా మన బెడ్రూమ్కి వెళ్దామా అంటే నువ్వు ఎటైనా వెళ్ళు నేను వెళ్ళిపోతాను అని అతనేమో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సో అక్కడున్న మేడ్స్ అందరూ లిన్ని చూడు వాళ్ళ సిస్టర్కి కాబోయే హస్బెండ్ని తిని పట్టుకుంది, ఇలా మన ఫ్యామిలీకి వచ్చింది, ఇప్పుడు తిన పరువు పోతుంది అని నవ్వుతూ ఉంటారు. ఇక్కడేమో షెన్ తన రూమ్కి తీసుకెళ్ళి మాట్లాడుతూ ఉంటాడు, చూడు నేను ఫస్ట్ టైం చూసినప్పుడే ఇష్టపడడం స్టార్ట్ చేశాను, అప్పటి నుంచే నేను నిన్ను ఏ విషయంలోనూ ఇబ్బంది పెట్టకుండా ప్రొటెక్ట్ చేయాలనుకున్నాను. నాకు తెలుసు నువ్వు నన్ను ఫోర్స్ఫుల్గా మ్యారేజ్ చేసుకున్నావు, మా ఫ్యామిలీలో ఏదో ఒక పర్సన్ మ్యారేజ్ చేసుకోవాలని, కానీ నిన్ను ఏ విషయంలోనూ ఇబ్బంది పెట్టను అని చెప్తూ ఉంటాడు. అప్పుడే సడన్గా తన మాస్ తీయగానే తనేమో మంచిగా జోరుగా నిద్రపోతూ ఉంటుంది. అది చూసి తనని చూసి నవ్వుతూ ఉంటాడు. అలాగే పడుకోబెట్టి ఫోర్ హెడ్ మీద కిస్ చేస్తాడు. ఇక్కడేమో లిన్ పేపర్ మీద సూజీ యొక్క ఫోటోని పొడుస్తూ ఉంటుంది, నీ వల్ల నాకు ఇంత ప్రాబ్లం అయింది అని. అప్పుడే మేడ్ వచ్చి, నువ్వు మా ఫ్యామిలీ యొక్క పనిష్మెంట్ని బ్రేక్ చేసినందుకు నువ్వు పనిష్మెంట్ తీసుకోవాలి అంటే ఏంటి నేను పనిష్మెంట్ తీసుకోను అని అంటూ ఉంటే, ఒకవేళ నువ్వు పనిష్మెంట్ తీసుకోకపోతే ఈ ఫ్యామిలీ యొక్క డాటర్ ఇలాగా యాక్సెప్ట్ చేయమనగానే ఇమ్మీడియట్గా తన మేడ్స్తో పనిష్మెంట్ తీసుకుంటుంది. అలాగే దెబ్బలు తింటూ ఉంటుంది. సారీ ఇంకెప్పుడు ఈ ఫ్యామిలీ యొక్క యంగ్ లేడీ మిస్సెస్ లేడీని ఎప్పుడూ ఇబ్బంది పెట్టను అని అంటుంది. ఏమో సూజీ తినడానికి వచ్చి లిన్ అడుగుతూ ఉంటుంది, ఏంటి నీ హ్యాండ్కి కూడా దెబ్బ తగిలిందా అంటే నీ వల్లనే అని లిన్ అంటుంది. అప్పుడే జూ ఏమో అదేం లేదు తిను అని చెప్పి అలాగే సూజీని చూస్తూ, వావ్ తినెంత బ్యూటిఫుల్గా ఉంది, నేను ఎప్పుడు అనుకోలేదు తినెంత బ్యూటిఫుల్గా ఉంది అని అనుకుంటాడు. నెక్స్ట్ సీన్లో ఏమో ఈరోజు అప్పుడే లిన్ అంటూ ఉంటుంది, ఈరోజు మా మమ్మీ వాళ్ళ హౌస్కి వెళ్ళాలి కదా, కానీ అంకుల్ లేడు కదా, సో నేను నా హస్బెండ్తో వెళ్తాను, నువ్వు ఒక్క సింగిల్గా వెళ్తావా అని హేళన చేస్తూ ఉంటుంది. జూ ఏమో లిన్తో రావడానికి అస్సలు ఇష్టపడ్డు. అప్పుడే కానీ తనని లాక్కొని వెళ్తుంది. వాళ్ళ మమ్మీ ఏమో అంటూ ఉంటుంది, ఏంటి ఈరోజు ఇంత ఇంపార్టెంట్ డే కదా, కానీ హస్బెండ్ ఏంటి నిన్ను వదిలేసి బిజినెస్ మీటింగ్కి వెళ్ళాడు, అది కూడా అబ్రాడ్కి అనగానే లిన్ అంటుంది, మమ్మీ నువ్వేమనుకుంటున్నావు, అంకుల్ ఏమన్నా తినని ఇష్టపడ్డా
మ్యారేజ్ చేసుకున్నాడా? మా లెక్క మేమేదో హ్యాపీగా మ్యారేజ్ చేసుకున్నాం. వాళ్ళేదో ఫోర్స్‌బుల్‌గా మ్యారేజ్ చేసుకున్నారు కదా! సో, ఇంకా వాళ్ళ మధ్యలో ప్రేమ ఎలా ఉంటుంది అని వాళ్ళిద్దరూ కలిసి ఎగతాళి చేస్తూ ఉంటారు. అప్పుడే వాళ్ళ డ్యాడీ ఏమో వీళ్ళిద్దరి మాటలు పట్టించుకోకు, మనిద్దరం పక్కకెళ్ళి భోంచేద్దాం దా అని తనని పక్కకు తీసుకెళ్ళి తనకి ఇష్టమైన ఫుడ్ అంతా ఆర్డర్ చేసి, సారీ నేను మీ స్టెప్ మామ్ వల్ల ఎప్పుడూ నీకు ఇష్టమైన ఫుడ్‌ని పెట్టలేకపోయాను అని ప్రేమగా మాట్లాడుతూ తనతో చాలా బాగా మాట్లాడుతూ ఉంటాడు. నువ్వు ఫైనల్‌గా ఒక రిచ్ పర్సన్‌ని మ్యారేజ్ చేసుకున్నావు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అని చాలా చాలా మంచిగా మాట్లాడుతూ ఉంటాడు. తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ అప్పుడే అతను ఒక పెద్ద ట్విస్ట్ ఇస్తాడు. చూడు, మీ మమ్మీ యొక్క కంపెనీ కదా! నేను తనని మ్యారేజ్ చేసుకున్నాక నువ్వు పుట్టాక 40% షేర్స్‌ని నీ మీద రాసింది. సో, నువ్వు ఎలాగో రిచ్ పర్సన్‌ని మ్యారేజ్ చేసుకున్నావు. మీ స్టెప్ సిస్టర్‌కి అలాగే మామ్‌కి అంత ఆస్తి ఏం లేదు కాబట్టి నువ్వు ఈ 40% షేర్స్‌ని నా మీద రాసేసేయి అనగానే సూజీ ఏమో షాక్ అవుతుంది. ఏంటి అంటే ఇంత ప్రేమగా మాట్లాడింది జస్ట్ దీనికోసమా? నేను నిజమైన ప్రేమ అనుకున్నాను. ఇప్పుడు పేపర్స్ మీద సైన్ చేయు అని అంటూ వాళ్ళ డ్యాడీ బతిలాడుతూ ఉంటాడు. సిస్టమ్ ఏమో లేదు, నువ్వు ఆ పేపర్స్ మీద సైన్ చేయొద్దు అనగానే తను ఇమ్మీడియట్‌గా ఆ పేపర్స్‌ని చింపేసి, సారీ నేను రాంగ్‌గా అర్థం చేసుకున్నాను. నువ్వు నన్ను ఇష్టపడుతున్నావు అనుకున్నాను. కానీ నా ప్రాపర్టీ కోసం నువ్వు ఇలా ఇబ్బంది పెట్టావా? స్టెప్ మామ్ అలాగే నీ కూతుర్ని మాత్రమే ఇష్టపడుతున్నావు. నా మీద కొంచెం కూడా ఇష్టం లేదు. ఈ లోకంలో నాకున్న ఒకే ఒక పర్సన్‌వి నువ్వు. కానీ నువ్వు ఎప్పుడు ఇలా బిహేవ్ చేయడం కరెక్ట్ కాదని చెప్పి అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది. అప్పుడే తన ఎదురుగా జో వచ్చి తనతో అంటూ ఉంటాడు, సారీ ఆ రోజు నైట్ నువ్వే అనుకున్నాను. అందుకే నేను స్టెప్ సిస్టర్‌తో నైట్ స్పెండ్ చేశాను అని చెప్పి అంటూ ఉంటే తను అప్పుడే సిస్టమ్ అంటుంది, నువ్వు అతనికి గట్టిగా బుద్ధి చెప్పాలి అనగానే స్లాప్ చేస్తుంది. సో, అతను అంటూ ఉంటాడు, ఓహ్! నువ్వు నన్ను కొట్టావు అంటే ఇంకా నా మీద ప్రేమ ఉన్నట్టే కదా అనగానే మళ్ళీ కొట్టి, నువ్వంటే నాకు ఇష్టం లేదు అనగానే మ్యారేజ్‌కి ఎందుకు ఒప్పుకున్నావు? నేను ఇష్టం లేకపోతే ఎందుకు ఇష్టం లేదు అనగానే నువ్వు చాలా అగ్లీగా ఉన్నావు అని చెప్పి అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. తన హౌస్‌కి రాగానే సిస్టర్ చెప్తూ ఉంటుంది, వావ్! ఈరోజు నువ్వు చాలా ఇంప్రెసివ్ వర్క్ చేసావంటే, అవును మరి లేకపోతే 40% షేర్స్ నా స్టెప్ మామ్ మీద ఎందుకు రాయాలి నేను? స్టెప్ సిస్టర్ మీద ఎందుకు రాయాలి అని అంటుంది. వావ్! ఇంకా నిన్ను భయపెట్టలేను కావచ్చు. నువ్వు చాలా స్ట్రాంగ్ అయ్యావని పొగుడుతూ ఉంటుంది. అప్పుడే షెన్ కాల్ చేసి, సారీ ఈరోజు నేను మీ పేరెంట్స్ మీటింగ్‌కి రాలేకపోయాను కదా అని అంటూ ఉంటే, ఏం పర్వాలేదు అని అంటుంది. అప్పుడే తను అంటూ ఉంటాడు, సారీ నేను బిజినెస్ ట్రిప్‌కి వెళ్ళాను కదా, రేపు మార్నింగ్ లోపు వస్తాను అనగానే తనేమో ఓకే అంటుంది. కానీ సరిగ్గా చూసేసరికి సడన్‌గా షెన్ ఉంటాడు. ఏంటి నిన్నొస్తానన్నావు కదా ఈరోజే వచ్చావు అంటే, అవును నేను నిన్ను మిస్ అవుతున్నాను అనగానే, సరే నాకు ఒక హగ్ ఇవ్వు అని తనేమో హగ్ చేసుకుంటూ ఉంటుంది. అప్పుడే షెన్ ఏమో నేను నిన్ను కిస్ చేయొచ్చా అని పర్మిషన్ అడుగుతాడు. ఇమ్మీడియట్‌గా తనే కిస్ చేస్తుంది. అలాగే కొంచెం షైగా ఫీల్ అయ్యి నేను వేరే రూమ్‌లో పడుకుంటానని అక్కడి నుంచి పరిగెట్టుకుంటూ వెళ్ళేసరికి సో, షెన్ ఏమో నవ్వుతూ ఉంటాడు. సో, నెక్స్ట్ సీన్‌లో ఏమో తన కంపెనీ మీటింగ్‌ని అటెండ్ అవుతుంది. కానీ అక్కడున్న చాలా మంది షేర్ హోల్డర్స్ అందరూ లిన్‌కి అలాగే వాళ్ళ ఫాదర్ వైఫ్ మాత్రమే మాట్లాడుతూ ఉంటారు. అలాగే వాళ్ళకే సపోర్ట్ చేస్తారు. అప్పుడే తనకి అర్థమైపోతుంది చైర్మన్ అయ్యే ఛాన్స్ లేదని. సిస్టమ్‌తో చెప్తూ ఉంటుంది, ఒకవేళ నేను టాస్క్ కంప్లీట్ చేయకపోతే నాకు ఎలక్ట్రిక్ షాక్ తప్పనిసరా అంటే, అది తప్పనిసరి కదా అని అంటూ ఉంటే పాపం తనేమో భయపడుతూ ఉంటుంది. సో, లిన్ ఏమో చూడు, నీ దగ్గర ఓన్లీ 40% షేర్సే ఉన్నాయి. మిగతా 60% షేర్స్ ఒకవేళ నువ్వు కొన్నావనుకో నువ్వే న్యూ చైర్మన్ అవుతావు. లేదా ఈ మొత్తం కంపెనీకి నేనే అవుతాను అని ఎగతాళి చేస్తూ ఉంటే వాళ్ళ డ్యాడీ అంటాడు, నీకు షేర్స్ రాయమని ఓవర్ యాక్షన్ చేసావు కదా, ఇప్పుడు నేను మనీ ఇస్తాను ఎంతో కొంత, షేర్స్ నా పేరు మీద రాయి అని నవ్వుతూ ఉంటాడు. అప్పుడే అక్కడున్న ఒక షేర్ హోల్డర్‌కి కాల్ వస్తుంది. అందులో మన కంపెనీ యొక్క 60% షేర్స్ ఒక న్యూ చైర్మన్ కొన్నాడంట. అతనే ఇప్పుడు మన కంపెనీ యొక్క న్యూ చైర్మన్ అనగానే అందరూ షాక్ అవుతారు. కొంతమంది హ్యాపీగా ఫీల్ అవుతారు. అప్పుడే షెన్ అక్కడికి ఎంటర్ అవుతాడు. షెన్‌ని చూడగానే సూజీ ఏమో హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే అతనే న్యూ చైర్మన్ కాబట్టి. సో, అతనేమో ఆ న్యూ చైర్మన్ యొక్క కాంట్రాక్ట్ తీసుకొచ్చి సూజీకి ఇస్తాడు. నువ్వు ఈ రోజు నుంచి న్యూ చైర్మన్‌వి ఈ కంపెనీకి అనగానే వాళ్ళ డ్యాడీ అంటాడు, నువ్వెందుకు తనకి కాంట్రాక్ట్ ఇస్తున్నావు అంటే, ఎందుకంటే నిన్న మ్యారేజ్‌కి ఒక్క గిఫ్ట్ కూడా నా వైఫ్‌కి ఇవ్వలేదు. అందుకే ఈ చైర్మన్ పొజిషన్ ఇస్తున్నాను. ఈ రోజు నుంచి కంపెనీకి నువ్వే న్యూ చైర్మన్‌వి అని అనగానే తను ఇమ్మీడియట్‌గా సైన్ చేస్తుంది. అలాగే షెన్ వాళ్ళ డ్యాడీకి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. చూడు, 20 ఇయర్స్ నుంచి వాళ్ళ మమ్మీ యొక్క కంపెనీని నువ్వు రన్ చేసావు. కానీ ఫైనల్‌గా తనకి ఛాన్స్ వచ్చింది. ఇంకా నిన్ను ఈ విషయంలో ఎలాంటి
ఓవర్ చేయలేదు. సో, నేను జస్ట్ కంపెనీ మాత్రమే తీసుకున్నాను. నువ్వు ఇంక తననెప్పుడు బుల్లీ చేయొద్దు అని చెప్పి తను తీసుకొని వెళ్తూ ఉంటాడు. అప్పుడే తన హౌస్‌కి రాగానే అంటూ ఉంటుంది, "ఓహ్! నువ్వు బిజినెస్ ట్రిప్ వెళ్ళానంటే నా కంపెనీ యొక్క చైర్స్ కోసమే" అంటే, "అవును. ఫస్ట్ టైమ్ చూసినప్పుడే మీ ఫ్యామిలీ నిన్నెలా ఇబ్బంది పెడుతుందో నాకర్థమైంది. ఇంకెవరు నిన్ను బుల్లీ చేయకుండా నేను నా కంపెనీ యొక్క చైర్మన్ చేశాను" అని అంటాడు. అలా వాళ్ళిద్దరూ కొంచెం రొమాన్స్ చేసుకుంటూ సౌండ్ వస్తూ ఉంటే మేడ్స్ అలాగే బట్లర్ ఏమో హ్యాపీగా ఫీల్ అవుతారు. వావ్! మన బాస్ ఫస్ట్ చాలా ఇయర్స్ తర్వాత హ్యాపీగా ఉన్నాడు అని. సో, మేడేమో నెక్స్ట్ డే తన లోపలికి వచ్చి, "మ్యామ్ ఒక డ్రెస్ సెలెక్ట్ చేసుకోండి. ఈరోజు పార్టీకి వెళ్ళాలి. షెన్ యొక్క చైల్డ్‌హుడ్ ఫ్రెండ్ దగ్గరికి" అంటే, "ఏంటి తన దగ్గరికి వెళ్ళడానికి ఇంత స్పెషలా?" అంటే, "అవును. తను చాలా బాగుంటుంది కాబట్టి మీరు కూడా బాగా రెడీ అవ్వి వెళ్ళాలి" అనగానే ఓకే అంటుంది. అలా పార్టీకి వెళ్ళగానే సో, షెన్ ఏమో తన వైఫ్ అని తన చైల్డ్‌హుడ్ ఫ్రెండ్‌కి పరిచయం చేస్తాడు. సో, "మీరిద్దరూ మాట్లాడుకోండి" అని షెన్ పక్కకెళ్ళేసరికి అప్పుడే తనేమో హాయ్ చెప్తూ ఉంటుంది సూజీ. కానీ తన చైల్డ్‌హుడ్ ఫ్రెండ్ వి ఏమో ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వదు. అప్పుడే అక్కడికి లిన్ వచ్చి అంటూ ఉంటుంది, "ఓహ్! నువ్వేమనుకుంటున్నావు? ఇలాంటి పర్సన్స్ నీతో మాట్లాడతారనుకుంటున్నావా? తిను చాలా రిచ్ పర్సన్. ఒకవేళ నువ్వు అంకుల్ షెన్‌ని మ్యారేజ్ చేసుకోకపోతే తినే ఈరోజు అంకుల్ షెన్ యొక్క వైఫ్ అయ్యేది" అని అంటూ ఉంటే అప్పుడే ఆ అమ్మాయి అంటుంది, "నువ్వెవరు?" అని అనగానే, "నేను అంకుల్ షెన్ యొక్క జూ యొక్క వైఫ్‌ని" అంటే, "ఓహ్! నేను నీ గురించి చాలానే విన్నాను. సిస్టర్ పెళ్ళిలోనే నీ బ్రదర్ ఇల్లని ఫాలో అయ్యావంట. సో, నువ్వెంత వేస్ట్ ఫెలోవి. ఈ పార్టీకి ఇంత పిచ్చి పిచ్చి వాళ్ళందరూ వస్తున్నారా?" అంటూ ఉంటే తన పరువు పోయినట్టు అనిపించి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలాగే బియ్య అంటూ ఉంటుంది, "చూడు నీ ముందే నిన్ను చిన్నగా మాట్లాడేసరికి నువ్వు సైలెంట్‌గా ఉంటావేంటి?" అనగానే అయినా సైలెంట్‌గానే ఉంటుంది. "అసలు షెన్ నిన్నెలా మ్యారేజ్ చేసుకున్నాడో నాకు అర్థం కావట్లేదు" అని అంటూ ఉంటే, "లేదు నేనే ఫోర్స్ చేశాను" అంటే, "ఓహ్! అతను ఎంత పవర్‌ఫుల్ పర్సన్. అతను ఒకరు ఫోర్స్ చేస్తే ఒప్పుకునే పర్సన్ కాదు. అతను ఇష్టంగానే మ్యారేజ్ చేసుకున్నాడు కావచ్చు. ఒకసారి నువ్వు కనుక్కొని చూడు. ఎందుకంటే అతని ఇష్టం లేనిది ఏ పని చేయడు" అని అంటూ ఉంటుంది. కానీ ఆ వీకి సుజి చాలా బాగా నచ్చడంతో వాళ్ళిద్దరూ కలిసి డ్రింక్ చేస్తారు. హ్యాపీగా మాట్లాడుకుంటారు. సో, పార్టీ అయిపోగానే షేన్‌తో తను బయటికి వచ్చి మాట్లాడుతూ ఉంటే షేన్ అంటాడు, "చూడు నువ్వు నా లైఫ్‌లో నువ్వు మాత్రమే ఇంపార్టెంట్" అని హగ్ చేసుకుంటాడు. తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సీన్‌లో సూజీ ఏమో డ్రాయింగ్ ఏస్తూ ఉంటే అప్పుడే మెయిడ్ ఆంటీ వచ్చి చెప్తూ ఉంటుంది, "చూడు నువ్వు ఈరోజు వెళ్ళి ఆఫీస్‌లో బాస్‌కి లంచ్ బాక్స్ ఇవ్వు. అప్పుడు అతను హ్యాపీగా ఫీల్ అవుతాడు" అనగానే తనేమో కంపెనీకి వెళ్ళి స్టాఫ్‌తో చెప్తూ ఉంటుంది, "నేను ప్రెసిడెంట్‌ని మీట్ అవ్వాలి" అంటే, "ఏంటి నీలాంటి అమ్మాయిలు ప్రెసిడెంట్‌ని మీట్ అవుతానంటే మా ప్రెసిడెంట్ మీట్ అవుతాడు అనుకున్నావా? నువ్వు మా బాస్‌ని సెడ్యూస్ చేయడానికి వచ్చావా? నీలాంటి అమ్మాయిల్ని చాలా మందిని చూశాను. మా బాస్ ఎవరి వైపు కన్నెత్తి కూడా చూడలేదు" అనగానే తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. వావ్! షేన్ ఎవరిని చూడలేదా అని. అలాగే తనేమో లంచ్ బాక్స్ అక్కడ పెట్టి, "సరే నేను ప్రెసిడెంట్‌కే కాల్ చేస్తాను. అతను ఇక్కడికి వస్తాడు" అంటే, "ఏంటి నువ్వేమనుకుంటున్నావు? అతను ఇక్కడికి ఎందుకు వస్తాడు? నువ్వు కాల్ చేస్తే వస్తాడు అనుకున్నావా? నువ్వు నీ కలలో కల కంటున్నావా ఏంటి?" అని అంటూ ఉంటే అప్పుడే షెన్ వస్తాడు. షెన్‌ని చూడగానే తను స్మైల్ ఇవ్వగానే అప్పుడే అక్కడికి షెన్ వచ్చి, "థ్యాంక్ యూ. ఈరోజు నువ్వు నాకు లంచ్ బాక్స్ తెచ్చినందుకు" అనగానే స్టాఫ్ ఏమో షాక్ అవుతుంది. "అంటే మీరే మా రియల్ లేడీనా? సారీ" అని చెప్తూ ఉంటే, "ఏం పర్వాలేదు" అని వాళ్ళేమో లోపలికి వెళ్తారు. అతనేమో లంచ్ బాక్స్ తినేలోపు సూజీ నిద్రపోతుంది. అలాగే సూజీ వేసిన డ్రాయింగ్ చూసి తన చైల్డ్‌హుడ్ ఫోటో చూసి సూజీ యొక్క చైల్డ్‌హుడ్ ఫోటోని కూడా యాడ్ చేస్తాడు. తను లేచి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అలా హౌస్‌కి రాగానే షెన్ వాళ్ళ డ్యాడీ అలాగే స్టెప్ మామ్ వస్తారు. వాళ్ళ డ్యాడీ అంటాడు, "ఏంటి నువ్వు మ్యారేజ్ చేసుకున్నావా? అది కూడా నాకు చెప్పకుండా" అనగానే వాళ్ళ స్టెప్ మామ్ అంటుంది, "నేనంటే మామూలుగా యాక్సెప్ట్ చేయట్లేదు. ఓకే. మీ డ్యాడీకి కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి కదా" అనగానే అలాగే వాళ్ళ డ్యాడీ ఏమో సూజీ వైపు చూసి, "తిను నీకు అస్సలు సెట్ కాదు. నువ్వు తినకి డైవర్స్ ఇచ్చి ఒక రిచ్ ఫ్యామిలీకి సంబంధించిన అమ్మాయిని మ్యారేజ్ చేసుకో" అనగానే జికి సిస్టర్ చెప్తూ ఉంటుంది, "నువ్వు చాలా స్ట్రాంగ్ అమ్మాయివని వాళ్ళకి తెలియజేయాలి" అనగానే తనేమో భయపడుతూ ఉంటుంది. కానీ నువ్వు తెలియజేయాల్సిందే అంటే ఇమ్మీడియేట్‌గా సూజీ అంటుంది, "ఎవరు చెప్పడానికి? నేను తనకు సెట్ కానని. మేమిద్దరం ఒకరినొకరు అండర్‌స్టాండ్ చేసుకున్నాం. మీకు మాట్లాడే రైట్స్ లేవు" అనగానే వాళ్ళ డ్యాడీ అంటాడు, "చూడు ఈ అమ్మాయి నాతో ఎలా మాట్లాడుతుందో" అని అంటూ ఉంటే షెన్ అంటాడు, "అవును నా వైఫ్‌లా మాట్లాడే రైట్స్ ఉన్నాయి" అని అనగానే వాళ్ళ మమ్మీ డ్యాడీ అంటారు, "చూడు నీ వైఫ్‌ని అలాగే ఈ ఇంటిని కంట్రోల్ చేయడం నీకు రావట్లేదు కావచ్చు. రేపటి నుంచి మేము ఇక్కడే ఉంటాము. మిమ్మల్ని అందరినీ కంట్రోల్ చేయడానికి" అంటే షెన్ అంటూ ఉంటాడు, "నువ్వు మా మమ్మీ చనిపోయినప్పుడు లాస్ట్ టైం కూడా నువ్వు తనని చూడలేదు. సో, నువ్వు మా మమ్మీని చీట్ చేసావు. ఈ ఇంటికి మళ్ళీ నువ్వు రిటర్న్ వచ్చే చాయిస్ లేదు" అని చెప్పి అంటూ ఉంటే వాళ్ళ డ్యాడీ, "ఏంటి నువ్వే నాకు ఎదురు చెప్తావా?" అని అంటూ ఉంటే ఇమ్మీడియేట్‌గా మేడేమో తన స్టిక్‌తో, "అవును నేను 15 ఇయర్స్ నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నాను. మీరు మీ వైఫ్‌తో అలాగే షెన్‌తో ఎలా బిహేవ్ చేశారో నాకు బాగా తెలుసు. మీరు ఇంకా ఇంటికి రావడానికి వీల్లేదు" అని తన స్టిక్‌తో ఆళ్ళని భయపెట్టి బయటికి పంపించేస్తుంది. సూజీ ఏమో చాలా హ్యాపీగా సర్ప్రైజ్‌గా ఫీల్ అవుతుందండి. "ఆంటీ మీరు ఇంత స్ట్రాంగ్ అయ్యారు.
అలాగే ఈ ఫ్యామిలీకి బాడీ గార్డ్ అయ్యారు అని హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పుడే సడన్గా లైట్స్ ఆఫ్ అయిపోతాయి. సో షెన్ ఏమో సర్ప్రైజ్గా కేక్ తీసుకొని వస్తాడు. తను అంటూ ఉంటాడు, నేను ఇదంతా ముందే ప్రిపరేషన్ చేశాను, కానీ ఇక్కడ ఇలా హంగామా జరుగుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అనగానే తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నెక్స్ట్ డే ఏమో తన రూమ్లో ఉండగానే అప్పుడే మేడ్ వచ్చి, మీరు బయటికి రాకండి, షెన్ వాళ్ళ డాడీ అలాగే మీ డాడీ స్టెప్ మామ్ వచ్చి మాట్లాడుకుంటున్నారు అని అంటూ ఉంటే, తనేమో ఇప్పుడు నేను ఏం చేయాలి అంటే సిస్టర్ చెప్తూ ఉంటుంది, నువ్వు ఎలాగైనా వాళ్ళతో గొడవ పడిచ్చి వాళ్ళని బయటికి పంపించాలి అనగానే, ఏంటి నువ్వు నాకు పనిష్మెంట్ అయినా ఇవ్వు, కానీ నేను ఇప్పుడు ఈ పని చేయలేను అంటే, నాకు గొడవ పడడం వాదించడం రాదు అనగానే సిస్టమ్ ఏమో చీరప్ చెప్తూ ఉంటుంది, నువ్వు చేయగలుగుతావు, నువ్వు ఏదైనా చేయగలుగుతావు, నువ్వు స్ట్రాంగ్ పర్సన్ అని చీరప్ చేయగానే తనకి ఇమ్మీడియట్గా ఒక ఐడియా వస్తుంది. మేడ్కి పిలిచి తన చెవిలో ఒక ఐడియా చెప్తుంది. ఆ ఐడియా ఏంటంటే, నువ్వు ఎలాగైనా వాళ్ళిద్దరికి మధ్యలో గొడవ పెట్టమని. అప్పుడే మేడ్ ఏమో వాళ్ళిద్దరి మధ్యలో చిన్న చిన్న ఆర్గ్యుమెంట్ చేసి పెద్ద గొడవని క్రియేట్ చేస్తుంది. మిస్టర్ షెన్ వాళ్ళ డాడీ అంటాడు, ఏంటి మీ ఫ్యూర్ ఫ్యామిలీ యొక్క కూతురు మా ఫ్యామిలీకి వచ్చింది, ఇంకా మీరు వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేయమంటున్నారా అనగానే వాళ్ళ డాడీ అంటాడు, సుజీ వాళ్ళ డాడీ, ఓ నిన్ను కూడా ఫ్యామిలీ నుంచి తీసేశారు కదా, మరి నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని వాళ్ళిద్దరు గొడవ పడి ఇద్దరు ఇంట్లో నుంచి వెళ్ళిపోతారు. మేడేమో హ్యాపీగా ఫీల్ అవుతుంది, ఫైనల్గా నా మేడం యొక్క ప్లాన్ వర్కౌట్ అయింది, వావ్ మేడం ఎంత ఇంటెలిజెంట్ అని అనుకుంటుంది. సూజీ ఏమో ఒక పార్టీకి వెళ్ళాల్సి వస్తుంది. అందులో షెన్ యొక్క చైల్డ్హుడ్ ఫ్రెండ్ కూడా ఉంటుంది. సో వాళ్ళిద్దరూ మంచిగా ఫ్రెండ్స్ అవుతారు. ఏమో కావాలని ఒక డ్రింక్లో వైన్ కలిపి, ఒక డ్రింక్లో డ్రగ్ కలిపి వెయిటర్కి డ్రింక్ని సూజీకి ఇవ్వమని చెప్తుంది. వెయిటర్ ఏమో సూజీ దగ్గరికి వెళ్ళి డ్రింక్ ఇవ్వగానే అప్పుడే సిస్టమ్ చెప్తూ ఉంటుంది, ఇందులో డ్రగ్ ఉంది, సో నువ్వు తాగొద్దు, ఎలాగైనా చేసి ఎవరికైనా ఇవ్వు అని అంటూ ఉంటే, అప్పుడే తను ఆలోచిస్తూ ఉంటుంది వైన్ పట్టుకొని. అప్పుడే తన దగ్గరికి తన ఎక్స్ ఫియాన్సీ వచ్చి, నేను ఈ డ్రింక్ తాగుతాను అంత చేతిలో నుంచి లాక్కొని డ్రింక్ తాగుతాడు. లిన్నేమో హ్యాపీగా ఫీల్ అవుతుంది, వావ్ ఫైనల్గా తిని డ్రింక్ తాగేసింది అని. సో వెయిటర్తో అంటుంది, ఎవరైతే ఈ డ్రింక్ తాగారో వాళ్ళని హోటల్ రూమ్ దాకా తీసుకెళ్ళు అని చెప్పగానే వెయిటర్ ఏమో జోని హోటల్ రూమ్ దాకా తీసుకెళ్తాడు. లిన్ తను అరేంజ్ చేసిన పర్సన్కి కాల్ చేసి, ఇంకా నీ పని స్టార్ట్ చేయంటే, మేము మీరు చెప్పింది ఒక చిన్న అమ్మాయి అని, కానీ ఇక్కడేమో వేరే పర్సన్ వేరే ఉంది అంటే, ఏం కాదు నువ్వు నీ పని కంప్లీట్ చేయు అని మళ్ళీ ఏడ్చినట్టు యాక్టింగ్ చేస్తూ ఉంటుంది. చూడండి నా సిస్టర్ నా బ్రదర్ ఇలానే మోసం చేసింది అని అంటూ ఉంటే, అప్పుడే అక్కడికి షెన్ వస్తాడు. షెన్ రాగానే, ఏంటి నువ్వు ఇంకా నీ వైఫ్ని ప్రొటెక్ట్ చేస్తున్నావా అంటే, నా వైఫ్ గురించి నాకు బాగా నమ్మకం ఉంది, అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా బాగా తెలుసు నా వైఫ్ ఏంటో అని, నన్ను అసలు చీట్ చేయదు అనగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అంటూ ఉంటారు, అవును నువ్వే నీ సిస్టర్కి కాబోయే హస్బెండ్ని నువ్వు చీట్ చేసి లాక్కున్నావు, ఇంకా నీ గురించి మాకు తెలియదు అనుకుంటున్నావా, తన మీద నిందేస్తున్నావు అని అంటూ ఉంటారు. సో ఆయనే ఇంకా మీరు నమ్ముతున్నారా అని తను కోపంగా వాళ్ళు వీడియో రికార్డ్ చేసే బటన్ని ప్రెస్ చేస్తుంది. అందులో జో ఏమో ఒక అబ్బాయితో ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అవుతారు, ఏంటి పర్సన్ ఇలాంటోడా అని. షెన్ కూడా షాక్ అవుతాడు, ఏంటి అసలు జో ఏం చేస్తున్నాడు అని. సో అలాగే అందరికీ చెప్తూ ఉంటాడు, మా ఫ్యామిలీ తరపు నుంచి ఇలా జరిగినందుకు అందరికీ సారీ అని చెప్తూ ఉంటాడు. లిన్ ఏమో ఆ వీడియో చూసి షాక్ అవుతుంది, ఏంటి ఈ ప్లేస్లో జో ఉన్నాడు అంటే పొరపాటున డ్రింక్ ఇతను తాగాడా అని షాక్ అవుతుంది. సో తనేమో భయపడుతూ ఉంటుంది. అప్పుడే సూజీ అలాగే బియ్య అక్కడికి వచ్చి, సూజీ అనుకుంటుంది, ఏంటి ఈ పర్సన్కి అబ్బాయిలు అంటే ఇష్టమా అని నవ్వుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి షెన్ ఏమో వాళ్ళిద్దరిని బాడీ గార్డ్స్తో తీసుకొని రాగానే ఆ పర్సన్ అంటూ ఉంటాడు, నువ్వే చెప్పావు కదా లీన్తో ఒక అమ్మాయిని తీసుకొస్తానని, కానీ ఇక్కడేమో అబ్బాయి ఉన్నాడు, ఇతనేమో నన్ను టార్చర్ చేస్తున్నాడు, నువ్వు దీనికి మనీ ఇస్తావు కదా అంటే, నేను నీకేం ఆర్డర్ చేయలేదు అని తను అంటూ ఉంటుంది. అది వినగానే షెన్ ఏమో ఇమీడియట్గా అసిస్టెంట్తో ఏం జరిగిందో కనుక్కోమని చెప్తాడు. అలాగే జో మీద వాటర్ పోయగానే అతను నార్మల్ సిచ్యువేషన్కి వచ్చి అతను వీడియో చూసుకొని, ఏంటి ఇప్పుడు నా రిప్యుటేషన్ అంతా పోయింది, నా ఇన్నోసెన్స్ అంతా పోయింది, ఇదంతా నేను తప్పు చేయలేను అంటే, షెన్మో తన దగ్గర కూడా రానివాడు. అంకుల్ మీరు నన్ను డిస్కషన్ ఫీల్ అవుతున్నారా, లేదు అంకుల్ నేను ఏం చేయలేదు అన్నా కానీ షెన్ ఒప్పుకోడు. అప్పుడే తన అసిస్టెంట్ వచ్చి చెప్తూ ఉంటాడు, ఇదంతా లిన్నే ప్లాన్ చేసి డ్రగ్ ఇచ్చింది అనగానే ఇమీడియట్గా తనకు చాలా కోపం వస్తుంది. ఇమీడియట్గా తనేమో అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. జో ఏమో, ఏంటి నీలాంటి బ్యాడ్ పర్సన్ని మ్యారేజ్ చేసుకున్నాను, నువ్వు నా ఇన్నోసెన్స్ని నా లైఫ్ని ఖరాబ్ చేసావు, ఇంకా నువ్వు నాకు అవసరం లేదు అన్నా కానీ తన మోకాళ్ళ మీద పడి సారీ చెప్తూ ఉంటుంది. కానీ నువ్వు నాకు వద్దు, నేను నీకు డైవర్స్ ఇస్తానని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. లిన్ ఏమో హౌస్కి రాగానే మేడ్ ఏమో జో నీకు డైవర్స్ ఇస్తున్నాడు అని చెప్పి కాంట్రాక్ట్ పేపర్ ఇవ్వగానే, లేదు నేను అతనికి డైవర్స్ ఇవ్వను అంటే, అతను ఆల్రెడీ సైన్ చేశాడు అనగాని తనేమో పేపర్స్ని చింపి తినబోతూ ఉంటుంది. అలాగే వామిటింగ్ సెన్సేషన్ అయ్యేసరికి అప్పుడే అక్కడికి సూజీ వస్తుంది. సూజీని చూసి, నీకు తెలుసా నేను ఓన్లీ జోని మనీ కోసమే మ్యారేజ్ చేసుకున్నాను అనుకున్నావా, కాదు నేను నిజంగా అతన్ని ఇష్టపడుతున్నాను అని చెప్తూ ఉంటే సిస్టర్ చెప్తుంది, నువ్వు ఇప్పుడు ఎలాగైనా నీ స్టెప్ సిస్టర్ని ఏడిపియాలి అంటే నేను చేయగలుగుతాను అంటే నువ్వు చేయగలుగుతావు అనగానే అప్పుడే లిన్ చెప్తూ ఉంటుంది, నీకు తెలుసా నన్ను జో ఎంత ఇష్టపడుతున్నాడో, నన్ను రోజు ఆఫీస్కి డ్రాప్ చేస్తాడు, పికప్ చేసుకుంటాడు, మరి నువ్వు షెన్ నీకేం చేశాడు అంటే, రోజు ఒక
బిఎండబ్ల్యూ కార్‌కి ఇచ్చి పికప్‌కి, డ్రాప్‌కి డ్రైవర్‌ని పెట్టాడు అనగానే తనేమో షాక్ అవుతుంది. సరే ఇంకోటి తెలుసా నాకెప్పుడు నాకు ఇష్టమైన ఫుడ్‌ని వండి పెడతాడు. నీకెప్పుడైనా షెన్ కుక్ చేసాడా అంటే నాకు ఎవ్రీ టైమ్ 5 స్టార్ హోటల్‌కి ఆర్డర్ చేస్తాడు. ఎవ్రీ టైమ్ నాకు ఇష్టమైన ఫుడ్‌ని నా హ్యాండ్ ముందు ఉండాలని. అనగానే తనేమో ఇంకా కోపమొస్తూ ఉంటుంది. తనొక ఎక్స్‌పెన్సివ్ అన్‌లిమిటెడ్ కార్డ్ చూపిచ్చి, చూడు ఇతను నన్ను షాపింగ్ చేయడానికి నాకిష్టం వచ్చినన్ని షాపింగ్ చేయడానికి ఈ కార్డ్ ఇచ్చాడు. మరి నీకు షెన్ ఏమన్నా ఒక్క క్రెడిట్ కార్డ్ అన్నా ఇచ్చాడా అంటే, అవునా! కానీ నాకేమో మొత్తం లగ్జరీ స్టోర్స్ అని నా పేరు మీద రాసాడు. ఇవి కౌంట్‌లోకొస్తాయా అని సూజీ ఏమో అమాయకంగా చెప్తూ ఉంటే తనింకా ఏడుస్తూ ఉంటుంది. చూడు నాకేమో డైవోర్స్ అవ్వబోతుంది. నువ్వేమో నన్ను ఏడిపించుకుంటూ నీ లవ్‌ని షో ఆఫ్ చేస్తున్నావా అంటే, నేనేం షో ఆఫ్ చేయట్లేదే. నేను జస్ట్ చెప్తున్నాను అన్నా కానీ, హ్యాపీగా ఉన్నావు కదా నాకు డైవోర్స్ అవుతుంది అని లిన్ అంటూ ఉంటుంది. అలా ఏం లేదు అని సూజీ అంటుంది. తనేమో నైట్ షెన్ దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంటుంది. చూడు మనిద్దరిది నిజమైన ప్రేమ అంటే నీకు ఆ డౌట్ ఎందుకొచ్చింది అనగానే, ఏం లేదు నేను అడుగుతున్నాను అంటే, ఓహ్! నేను నీకోసం కుకింగ్ ఎప్పుడు చేయలేదన్నా? లేదా నిన్ను ప్రేమగా చూసుకోలేదన్నా? నేను నిన్ను ఏం తక్కువ చేశాను చెప్పు? నేను చేంజ్ చేసుకుంటాను అంటే, నువ్వేం తక్కువ చేసుకోలేదు. కానీ నాకు డౌట్ వచ్చింది. అంటే నేను నిజంగా నిన్ను ఇష్టపడుతున్నాను అనగానే, వావ్! థ్యాంక్ యూ సో మచ్ అని అలా హగ్ చేసుకొని పడుకుంటారు. నెక్స్ట్ డే తనేమో కుకింగ్ దానికి ట్రై చేస్తూ ఉంటే, మెయిడ్ ఆంటీ ఏమో యంగ్ మాస్టర్ మీరు కుకింగ్ చేస్తున్నారా అనగానే, అవును అని అంటూ ఉంటాడు. కానీ అతను మొత్తం మాడగొడుతూ ఉంటాడు. అలాగే ఆ మాడిపోయిన ఫుడ్‌ని బట్లర్‌కి అలాగే మెయిడ్‌కి ఇచ్చి టేస్ట్ చేయమనగానే వాళ్ళేమో ఆ ఫుడ్ చూసి భయపడి బావుంది అని అబద్ధం చెప్తూ ఉంటారు. కానీ జియా కూడా సూప్ తాగి చాలా బావుంది అని ఎక్స్‌ప్రెషన్ ఏమో ఒక రకంగా ఇస్తుంది. మెయిడ్ చెప్తూ ఉంటుంది, మీ కుకింగ్ కోసం తన ఏళ్ళు కూడా కాల్చుకున్నాడు అనగానే తను ఇంకా సఫర్ అయ్యి ఇమ్మీడియేట్‌గా సూప్ మొత్తం తాగుతుంది. షెన్ ఏమో హ్యాపీగా ఫీల్ అయ్యి ఆఫీస్‌కి వెళ్ళగానే తనేమో వామిటింగ్ చేసుకుంటూ ఉంటే మేడ్ ఆంటీ అంటుంది, "ఏంటి మీరు ఇంత సడెన్‌గా వామిటింగ్ చేసుకున్నారు? మీరు మామూలుగా ప్రెగ్నెంట్ అయ్యారు కావచ్చు" అంటే, "లేదు మా ఇద్దరి మధ్యలో ఇంతవరకు ఏం జరగలేదు" అనగానే, "అలా ఎలా అవుతుంది? మాస్టర్‌కి ఇంతవరకు ఏం జరగలేదంటే మీకు మంచి ఫుడ్ ఇవ్వాలి" అని తను ఒకరోజు మంచిగా వాళ్ళిద్దరికీ ఒక డ్రింక్ ఇస్తుంది. సూజీ ఏమో ఆ డ్రింక్ తీసుకొని రాగానే షెన్ అంటాడు, "ఈ డ్రింక్ ఏంటి" అంటే, "మేడ్ ఆంటీ ఇచ్చింది" అని సూజీ తాగి మొత్తం మత్తులోకి వెళ్ళి, "నేను నీకొక సీక్రెట్ చెప్పాలి" అని అంటుంది. అలాగే బ్లాంకెట్ కప్పుకొని, "ఇది చాలా సేఫ్ ప్లేస్. నేను షెన్‌ని చాలా ఇష్టపడుతున్నాను" అని చెప్పి అలానే పడుకుంటుంది. సో, తనేమో హ్యాపీగా ఫీల్ అవుతాడు. వావ్! నన్ను ఇష్టపడుతుందా అని. అలాగే నేను కూడా ఒక సీక్రెట్ చెప్పాలి. నేను కూడా నిన్ను ఇష్టపడుతున్నానని వరల్డ్‌లో మొత్తం తెలవాలి అని అనుకుంటాడు. నెక్స్ట్ సీన్‌లో షెన్ యొక్క చైల్డ్‌హుడ్ ఫ్రెండ్‌తో కలిసి సూజీ ఏమో ఆక్షన్ పార్టీకి వెళ్తుంది. జో అలాగే లిన్ కూడా వస్తారు. అక్కడ ఒక నెక్లెస్‌ని చూసి తను బాగా ఇష్టపడి ఆ నెక్లెస్‌ని తీసుకోవాలి అని అనుకుంటుంది. అప్పుడే జో ఏమో లిన్ కావాలని ఓవర్‌గా ఎక్కువ ప్రైస్ చేస్తూ ఉంటుంది. ఒక ఓల్డ్ మ్యాన్‌ని వాళ్ళు ఫస్టే అవమానిస్తారు. అలాగే అంటూ ఉంటారు, "నువ్వు బాగా రిచ్ అని చెప్పావే! ఈ జ్యువెలరీని తీసుకో" అంటే, "నా దగ్గర అంత మనీ లేవు" అని ఓల్డ్ మ్యాన్ అంటాడు. అలాగే మళ్ళీ జియా ఏమో 30 మిలియన్స్ అని నెక్లెస్ మీద వేయగానే వాళ్ళేమో 80 మిలియన్స్ అంటారు డైరెక్ట్‌గా. సో, జియా ఏమో సైలెంట్‌గా ఉంటుంది. 80 మిలియన్స్ అని అంటారు. కానీ వాళ్ళ దగ్గర అంత మనీ లేవని సైలెంట్‌గా అక్కడి నుంచి వెళ్ళబోతుంటే స్టాఫ్ అంటుంది, "మీరు మనీ పే చేసేసాకే ఇక్కడి నుంచి వెళ్ళాలి" అంటే వాళ్ళేమో భయపడుతూ ఉంటారు. అప్పుడే, "సరే నా వాచ్ 80 మిలియన్స్ ఇది తీసుకో" అంటే, "లేదు మాకు మనీనే కావాలి" అని స్టాఫ్ అంటుంది. అప్పుడే ఓల్డ్ మ్యాన్ ఏమో, మీరు బాగా రిచ్ అని బిల్డప్ ఇచ్చారు కదా! ఇప్పుడేమైంది" అంటే వాళ్ళేమో ఓల్డ్ మ్యాన్‌ని తిడుతూ ఉంటారు. సో, జియాకి ఈ విషయం అస్సలు నచ్చదు. అతను రిచ్ అయినా, పూర్ అయినా ఆ పర్సన్‌ని తిట్టడం కరెక్ట్ కాదు అని జియాని ఒకవేళ మీరు జియా అంటూ ఉంటే సిస్టమ్ అంటుంది, "నువ్విప్పుడు స్ట్రాంగ్ వుమెన్‌వి కాబట్టి ఎలాగైనా ఓల్డ్ మ్యాన్‌కి సారీ చెప్పేయాలి" అనగానే తన దగ్గరున్న అన్‌లిమిటెడ్ కార్డ్ ఇచ్చి, "నేను మీ మనీ పే చేస్తాను. మీరు అతనికి సారీ చెప్పండి" అంటే ఇమ్మీడియేట్‌గా వాళ్ళు సారీ చెప్పడానికి యాక్సెప్ట్ చేస్తారు. ఆ ఓల్డ్ మ్యాన్ ఏమో ఇమ్మీడియేట్‌గా 80 మిలియన్స్ నెక్లెస్‌ని సూజీకి ఇవ్వమని మనీ పే చేస్తాడు. సో, అప్పుడే అర్థమవుతుంది అతను నార్మల్ పర్సన్ కాదు. అతను ఒక ఇంటర్నేషనల్ కంపెనీ యొక్క సీఈఓ అని. సో, అలాగే జియో యొక్క కంపెనీకి ఇన్వెస్ట్ చేయడానికి కూడా ఒప్పుకుంటాడు. సో, జియా ఏమో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. జోకి ఈ విషయం తెలిసి జో ఏమో ఆ పర్సన్‌తో మాట్లాడుతూ ఉంటే అతను అంటూ ఉంటాడు, "నేను మీ కంపెనీలో ఇన్వెస్ట్ చేసేంత రిచ్ పర్సన్‌ని కాదు" అని చెప్పి అలా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. జోకి చాలా కోపం వస్తుంది లిన్ మీద. "చూడు నీ వల్లనే ఇదంతా జరిగింది" అంటే, "నా వల్ల ఏం కాదు. సూజినే కావాలని ఇదంతా చేసింది. నువ్వు తనని మ్యారేజ్ చేసుకోలేదు" అంటే, "ఓహ్! నేనంటే తనకు అంత ఇష్టమా" అని మనసులో అనుకుంటాడు. అలాగే లిన్‌కి డైవర్స్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోగానే లిన్ ఏమో ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే సూజికి టాస్క్ వస్తుంది. నువ్వు తను ఏడుస్తుంది కాబట్టి దాన్ని ఆపాలి అనగానే ఇమ్మీడియేట్‌గా తన దగ్గరికి వెళ్ళి, "నువ్వు ఏడవకు" అంటే ఇంకా ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే, "నువ్వు ఏడుస్తుంటే దెయ్యం లెక్కున్నావు" అనగానే, "ఏంటి నువ్వు నన్ను దెయ్యం లెక్కున్నావా అంటున్నావా" అని తన్ని కొట్టబోతూ ఉంటుంది. తనేమో భయపడి అటు ఇటు పరిగెడుతూ ఉంటే అప్పుడే షెన్ రాగానే తన మీద ఎక్కుతుంది.
సో, సరే నా హస్బెండ్ వచ్చాడు. నేను వెళ్తున్నాను. నువ్వు కూడా నీ హస్బెండ్‌తో వెళ్ళు. ఓహ్! నీ హస్బెండ్ నీకు డైవర్స్ ఇవ్వబోతున్నాడు కదా! అని తనతో పాటు వెళ్ళగానే లిన్నేమో ఆడ కూర్చొని ఏడుస్తూనే ఉంటుంది. అలాగే హౌస్‌కి తీసుకెళ్ళి తనకి ఫోర్‌హెడ్ మీద కిస్ చేసి నేను నీకు కుకింగ్ చేయడానికి వెళ్తున్నాను అంటే, వాళ్ళ మెయిడ్ ఆంటీ ఆళ్ళు ముగ్గురు కలిసి ఏంటి ఇప్పుడు మళ్ళీ కుకింగ్ చేస్తున్నాడా? ఇప్పుడు ఈయన కుకింగ్ ఎలా ఆపాలి? అంత దారుణమైన కుకింగ్ నేను తినలేము అని బాధపడుతూ ఉంటారు. అప్పుడే షెన్నేమో మంచిగా కుకింగ్ చేసి టేబుల్ మీద పెట్టగానే వాళ్ళేమో భయపడుతూ ఉంటారు. ఇప్పుడు ఈ ఫుడ్ ఎలా తినాలి అని. సో, సూజీ ఏమో నాకిప్పుడు హెల్త్ బాలేదు అని ఏదో స్టోరీ చెప్తూ ఉంటుంది. ఆ ఫుడ్ తినకుండా ఉండాలి అని. అంటాడు నాకు తెలుసు నీ హెల్త్ బాలేదని. అందుకే నీకోసం స్పెషల్‌గా వేరే డిష్ ప్రిపేర్ చేశాను అని తనకి సర్వ్ చేస్తూ ఉంటాడు. అప్పుడే బట్లర్ అంకుల్ ఏమో లేదు తినే ముందు ఒక టాబ్లెట్ ఏసుకోవాలి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు తప్పించుకొని. మెయిడ్ ఆంటీ అనుకుంటుంది ఎంత చిరాగ్గా వెళ్ళిపోయాడు అని. అప్పుడే వాళ్ళేమో ఆ ఫుడ్ తినాల్సిందే అని పాపం అలానే కూర్చుంటారు. అప్పుడే అక్కడికి జో వచ్చి నాకు బాగా ఆకలేస్తుంది అని అనగానే వావ్! ఇప్పుడు తినే పర్సన్ వచ్చాడని వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. అతను ఫుడ్ టేస్ట్‌లో పెట్టి ఎమ్మట్లనే దాంట్లో ఊంచేసి ఆంటీని తిడుతూ ఉంటాడు. "నువ్వు ఇలాంటి ఫుడ్ ఎందుకు ప్రిపేర్ చేసావు? కనీసం ఒక్క మెతుకు కూడా నోట్లో పెట్టుకోలేకపోయాను" అని ఫుడ్ మీద చాలా అసలు ఎంత బ్యాడ్‌గా ఉంది అన్నట్టు బాగా తిడుతూ ఉంటే, షెన్నేమో తన ఫుడ్‌ని అలా తిడుతుండడం చూసి బాగా అప్సెట్‌గా "నువ్వు తినాలనుకుంటే తిను లేకపోతే లేదు" అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. "నేనేమన్నాను అంత అంకుల్ అప్సెట్ అయ్యాడు" అనగానే మెయిడ్ ఆంటీ ఏమో ఫుల్‌గా నవ్వుతూ ఎందుకంటే ఆ ఫుడ్ ప్రిపేర్ చేసింది మీ అంకులే అనగానే తనేమో షాక్ అవుతాడు. సూజీ ఏమో షెన్ దగ్గరికి వచ్చి "ఏంటి కోపంగా ఉన్నావా?" అంటే "అవును. నేను ఆల్రెడీ మీ మాటలు విన్నాను. మీకు ఫుడ్ నచ్చకపోతే ముందే చెప్పొచ్చు కదా!" అంటే "అయినా నువ్వు ఇంత సడెన్‌గా ఫుడ్ ఎందుకు ప్రాక్టీస్ చేసావు?" అంటే "మొన్న నువ్వు తను మాట్లాడుకుంది విన్నాను. అందుకే నీకోసం ఫుడ్ ప్రిపేర్ చేశాను" అంటే "నువ్వు చేసినా చేయకపోయినా నువ్వు అంటే ఇష్టం" అని చెప్తుంది. ఏమో వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి జో నాకు డైవర్స్ ఇస్తాడని ఏడుస్తూ ఉంటుంది. సో, సూజీని పిలవగానే సూజీ ఏమో మంచిగా ఫుల్‌గా తింటూ ఉంటే "ఏంటి నువ్వు ఇన్ని డేస్ నుంచి అక్కడ ఫుడ్ తినలేదా?" అంటే "ఏం లేదు. షెన్ నా కోసం డైలీ ఫుడ్ ప్రిపేర్ చేశాడు. అది కొంచెం హెల్తీగా ఉంది. అందుకే తినలేదు" అనగానే అది విని లిన్ ఇంకా కోపంగా ఉంటుంది. అప్పుడే సిస్టర్ చెప్తుంది వాళ్ళు ఏ రిక్వెస్ట్ చేసినా నువ్వు దాన్ని నో చెప్పాలి అంటే అలా చేయలేను నేను. ఎందుకంటే డైరెక్ట్‌గా నో చెప్పడం ఎంత కష్టం అంటే సరే నేను నీకొక సజెషన్ ఇస్తాను. నువ్వు ఒకవేళ అలా చేయకపోతే నీకు ఎలక్ట్రిక్ షాక్ ఇస్తాను అనగానే తను భయపడి వాళ్ళు నువ్వు జోని వాళ్ళిద్దరిని డైవర్స్ కాకుండా హెల్ప్ చెయ్యి అంటే నో చెప్పి అక్కడి నుంచి పరిగెట్టగానే ఏంటి ఈ అమ్మాయి జస్ట్ ఫుడ్ తినడానికే వచ్చిందా అని అనుకుంటారు. షెన్ యొక్క చైల్డ్‌హుడ్ ఫ్రెండ్‌ని మీట్ అయ్యి మంచిగా వాళ్ళు డ్రింక్ చేసి హౌస్‌కి రాగానే షెన్‌తో అంటూ ఉంటుంది. "ఏంటి ఇన్ని డేస్ అవుతుంది మనిద్దరికి మ్యారేజ్ అయ్యి నువ్వు నీ యాబ్స్ కూడా చూపియలేదు" అని తన షర్ట్‌ని విప్పబోతూ ఉంటే అతనేమో కిస్ చేస్తాడు. అలా వాళ్ళిద్దరూ నైట్ స్పెండ్ చేస్తారు. సో, ఈ విషయం చైల్డ్‌హుడ్ ఫ్రెండ్‌కి చెప్పగానే తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక్కడేమో లిన్ హౌస్‌కి వస్తుంది. అలాగే జో ఏమో కాంట్రాక్ట్ పేపర్స్ ఇచ్చి సైన్ చేయు డైవోర్స్ పేపర్స్‌కి అని అంటాడు. నేమో గట్టిగా అరుస్తుంది. "ఏంటి నువ్వు నాకు డైవోర్స్ ఇస్తావా?" అనగానే అతను భయపడి లేదు అనగానే తన రూమ్‌కి తీసుకెళ్తుంది. అప్పుడు అక్కడ షెన్, సూజీ కూడా వామ్మో! తినేంటి ఇలా భయపెడుతుంది అని వీళ్ళిద్దరి మ్యాటర్‌లో ఇన్వాల్వ్ కావద్దు అని సైలెంట్‌గా ఉంటారు. అలా కొన్ని డేస్ తర్వాత తన ఆఫీస్‌లో ఉండగానే సిస్టమ్ చెప్తూ ఉంటుంది. "నువ్వు నీ టాస్క్ అన్ని కంప్లీట్ చేసావు. ఇంక నేను నిన్నేం ఆర్డర్ చేయను" అనగానే తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కొన్ని డేస్ తర్వాత తను ఒక పెద్ద కంపెనీకి జ్యువెలరీ డిజైనర్‌గా అవుతుంది. ఇక్కడ షెన్ ఏమో మంచిగా కుకింగ్ నేర్చుకొని తన కోసం లంచ్ తీసుకొని వస్తాడు. సెక్యూరిటీ ఏమో "ఏంటి నువ్వెవరు? మా మ్యామ్‌ని మీట్ అవ్వడానికి వస్తావా?" అనగానే అప్పుడే అక్కడికి సూజీ వచ్చి "హస్బెండ్ నువ్వు నా కోసం లంచ్ తీసుకొచ్చావా?" అంటే సెక్యూరిటీ ఏమో "ఓహ్! మా మేడం యొక్క హస్బెండా మీరు?" అని భయపడుతూ ఉంటాడు. అలాగే లోపలికి వెళ్ళి తన ఫుడ్‌ని తింటూ ఉంటుంది. వావ్! నువ్వు ఫుడ్ బాగా నేర్చుకున్నావు అని హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలా 1 ఇయర్ తర్వాత అతను తనకి ప్రపోజ్ చేసి రింగ్ ఇస్తాడు. సో, తనేమో కిస్ చేస్తూ అలా వాళ్ళిద్దరూ ఒకరినొకరు కిస్ చేసుకుంటారు. ఇలా ఈ డ్రామా హ్యాపీ ఎండింగ్ అవుతుంది. ఈ డ్రామా మీకు నచ్చినట్టయితే చిన్న లైక్ చేసి ఒక కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.